చిరంజీవి గారు నిన్న గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ లో కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అంటే ఏపీ ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేశారు, మీరు కాస్త వెనుకంజలో ఉన్నారు, సినిమా ఇండస్ట్రీ ప్రోత్సహించడంలో మీరు నంది అవార్డ్స్ ఇవ్వాలంటగా మాట్లాడారు. ఎలా చూడొచ్చు ఆయన కామెంట్స్? అది వాస్తవంగా చెప్తేనండి, వాస్తవమే. అది చిరంజీవి గారు చెప్పడం అనేది ఒక సలహాగా చెప్తే కనుక అది మంచి విషయమే. ఎందుకంటే గద్దర్ అవార్డ్స్ నిన్న మనం చూసాం, ఎంత హఠాత్తుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేశారో మనం చూసాం. ప్రతి ఒక్కళ్ళని కూడా చాలా గొప్పగా సత్కరించి ప్రతి ఒక్కళ్ళకి నగదు బహుమతితో పాటు వెంటనే చెక్కు కూడా అందజేసి వాళ్ళని ప్రోత్సహించడం అనేది మనం చూసాం. ఏ కళాకారుడికైనానండి ప్రజలు ఆదరించడం గొప్ప విషయం కాదంటలేదు. అదే సమయంలో ప్రభుత్వం కూడా గుర్తిస్తే కనుక అవార్డు ప్రత్యేకం అనేది మనం మర్చిపోకూడదు. ఇప్పుడు చిరంజీవి గారికి 8 నంది అవార్డులు వచ్చినాయి, లేకపోతే బాలకృష్ణ గారికి 3 నంది అవార్డులు వచ్చినాయి. ఇలాగా నేను ఎందుకు చెప్పుకుంటాం? అవార్డుల విషయంకి వచ్చేటప్పటికి ఏంటంటే అది ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు. అంటే ప్రభుత్వ పరంగా కూడా ఈయన ఒక గొప్ప నటుడిగానే ఉన్నారు అని చెప్పే ఉద్దేశం తప్ప అంతకంటే ఏం కాదు. అటువంటిది ప్రభుత్వం కూడా ఈ కళాకారులు గుర్తిస్తే మంచిదన్న ఉద్దేశంతో చిరంజీవి గారు నిన్న గద్దర్ అవార్డ్స్లో చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ చాలా బాగా చేశారు, ఇదే స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో కూడా అవార్డులు ఇస్తే మంచిదన్న ఉద్దేశంతో చెప్పడం అనేది అది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ప్రభుత్వానికి ఒక సలహాగా ఇవ్వటం తప్ప ఆయనకి తెలియదని కాదు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేయలేదని కాదు. కానీ దాన్ని నెగిటివ్గా తీసుకున్న కొంతమంది చిరంజీవి గారు ఎక్కడవారు, ఆంధ్రవారు కదా, చిరంజీవి గారు ఎక్కడవారు, ఇది కేసీ చేకూరి అంట, ఆడెవడో బోగ్గాడు ఒకడు, వాడేంటంటే ఇలా కామెంట్లు పెట్టడం అన్నమాట. ఏమని, మీకు మీరు ఎక్కడ వారు, మీరు ఆంధ్రప్రదేశ్కి ఏమైనా చేశారా, మీరు లేకపోతే తెలంగాణ వాళ్ళకే చేస్తున్నాడు ఆయన, ఆంధ్రప్రదేశ్కి చేయట్లేదా? ఆ లెక్కొస్తే తెలంగాణలో ఉన్నది హైదరాబాద్లో ఉన్నదానికి చేశాడు ఆయన. హైదరాబాద్లో ఉన్నది 70% ఆంధ్ర వాళ్ళు అన్న సంగతి వాళ్ళకి తెలీదా? తెలుసు కదా, తెలుసుండి ఎదవ అంటే వీళ్ళు ఏంటంటే చిరంజీవి గారు ఏది మాట్లాడినా సరే అందులో కోడిగుడ్డు కేకలు లాగేవాళ్ళు పర్టికులర్గా చిరంజీవి గారి మీదే పడతారు. వాళ్ళకి ఇంక వేరే వాళ్ళు పని ఉండదు. వాళ్ళకి ఏంటంటే అది ఒక నటుడి తరపున అభిమానం వాళ్ళకి ఎక్కువైపోయి చిరంజీవి గారు ఎక్కడ దొరుకుతారా, ఏం మాట్లాడితే మనం పట్టేసుకుందామా, కోడిగుడ్డుకి ఎప్పుడు ఏకలాగదామని రెడీగా ఉంటారో ఆ విధంగా నన్ను ఏదైతే మాట్లాడారో వెంటనే రెడీ అయిపోయారు అనమాట. అది ఏమైనా చిరంజీవి గారు చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ కళాకారుని ఎంతగానో గుర్తించారు, మీరు కూడా అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా నంది అవార్డులు మళ్ళీ పునరావృతం చేసి తిరిగి అందరికీ అవార్డులు ఇస్తే కనుక కళాకారుని గుర్తించినట్టు ఉంటుంది, ప్రోత్సహించినట్టు ఉంటుందని ఆయన మంచి ఉద్దేశంతో చెప్పడాన్ని మనం ఈ విధంగా లాగటం అనేది తప్పు కాదు. అది అంటే మీరు అక్కడోళ్ళు ఎక్కడోళ్ళు అని చెప్తున్నారు, ఆ మాట్లాడేది ఎవరిదంటే ఒకరిది బండది ఒకరిది ఉంటుందండి. అది ప్రత్యేకంగా మన ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మీకు చూపిస్తాను. అదేంటంటే అది చిరంజీవి అది పుట్టక ముందే చిరంజీవి గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, అది కూడా కామెంట్లు చేసేయటమే. చిరంజీవి గారు గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ లో మాట్లాడడం జరిగింది. ఏపీ గవర్నమెంట్ ఇండస్ట్రీని పట్టించుకోవడంలో కాస్త వెనుకంజలో ఉంది, వాళ్ళు కూడా నంది అవార్డ్స్ ఇవ్వాలి, తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్నట్టుగా అన్నారు. మరి ఆయన కామెంట్స్ ని ఎలా చూడాలి, ఇస్తారా ఎప్పుడన్నా అవార్డ్స్? నిజంగా చిరంజీవి గారు చాలా మంచి మాట అన్నారు. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు అవార్డులు ఇవ్వడంలో కానీ మనుషుల్ని గుర్తించి అవార్డ్స్ ఇవ్వడంలో కానీ ఫస్ట్ ఉంటుంది. కానీ అది మనసులో పెట్టుకొని మన చిరంజీవి గారు ఎందుకంటే మనము వెనక పడకూడదు, మనం కూడా ఏపీ సైడ్ మనం ఇలా తెలంగాణ గవర్నమెంట్ ఎలా చేస్తుందో అవార్డ్స్ ఇవ్వడంలో ఏపీ గవర్నమెంట్ కూడా అలాగే చేయాలని చెప్పేసి ఒక కామెంట్ చేయడం జరిగింది. కానీ అది చాలా మంచి హ్యాపీ అనిపించింది మాకు. ఎందుకంటే ఇప్పుడు మనము ప్రతిదీ తెలంగాణ వాళ్ళు ప్రతిదీ ముందడుగుంటారు, అలాంటిది ఏపీ అనేది వెనక పడిపోవడము బాగుండదు కదా. అలా అని చెప్పేసి వాళ్ళు కూడా ఆ గవర్నమెంట్ కూడా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి చిరంజీవి గారు మంచి మనసుతో ఒక కామెంట్ చేయడం జరిగింది. నాకైతే మంచి హ్యాపీ అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఇచ్చే అవకాశం ఉందా ఏపీ గవర్నమెంట్ చిరంజీవి గారి వ్యాఖ్యల్ని కన్సిడర్ చేస్తుందా? నిజంగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి ఎవరు, పవన్ కళ్యాణ్ గారు అన్నగారు కాబట్టి ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం. ప్రతిదీ ఏంటంటే ఒక డిప్యూటీ సీఎంగా ఏంటంటే వాళ్ళు కూడా అక్కడ మాట్లాడుకొని మనలాగా మన తెలంగాణలో ఎలా అవార్డ్స్ ఇస్తారో అలాగే అటువైపు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి అన్నారు. కాబట్టి కానీ వీళ్ళు ఈయన మాటకి రెస్పెక్ట్ ఇచ్చి అది మంచి అనిపించింది కాబట్టి వాళ్ళు కూడా మైండ్లో తీసుకొని ఇట్లా మన తెలంగాణ వాళ్ళు ఎట్లా ముందడుగు వేస్తున్నారో అలా ఏపీ గవర్నమెంట్ కూడా అలాగే వేస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలా చేయాలనిపిస్తుంది, నాకు కూడా చేస్తే మంచిగా ఉంటుంది. నమస్కారం అండి. గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్లో చిరంజీవి గారు చేసిన కామెంట్స్ మీద చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నిజంగా అవార్డ్స్ ఇవ్వాలంటారా? అండ్ తెలంగాణ అవార్డ్స్లో ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు, మరి ఏంటంటారు దీని మీద? కామెంట్స్ మీద మీ పాయింట్ ఏంటి? కళాకారుడికి ఆంధ్ర తెలంగాణ
భారతదేశం ఇంకో దేశం అని ఏమి ఉండదమ్మా. కళాకారుడు ఎక్కడైనా ఒకటే. వేళ జరుగుతున్నది ఏంటి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా గౌరవించి అవార్డులు ఇచ్చి సత్కరిస్తుంది. ఇది రెండవసారి గద్దర్ అవార్డ్స్ ఇచ్చి కళాకారులను గౌరవిస్తుంది. కళాకారులందరూ కూడా ఈవేళ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. అద్భుతమైనటువంటి గౌరవంతో ప్రతి కళాకారుడు ఉండాలని చాలా నిశ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి, ఇప్పుడు ఎప్పుడైనా అవార్డులు ఇస్తే కాంట్రవర్సీలు వస్తుంటాయి, కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణ గద్దర్ అవార్డులో ఎక్కడా కూడా ఏ ప్రలోభాలు లేకుండా చక్కగా నిజాయితీతో నిబద్ధతతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ గద్దర్ అవార్డ్స్ చాలా అద్భుతంగా ఇచ్చారు. న్యాయంగా, కొంతమంది ఏదో రాజకీయంగా ప్రలోభాలు పెట్టి అవార్డుల్లో కూడా కొన్ని లోపాలు జరుగుతాయని చెప్పుకుంటూ ఉంటారు, కానీ నిజాయితీతో బ్రహ్మాండంగా కళాకారులందరూ కూడా ఆనందించే విధంగా ఏ అవార్డు ఎవరికి ఇవ్వాలని కమిటీకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. అంత అద్భుతంగా గౌరవించింది కళాకారులను తెలంగాణ ప్రభుత్వం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడో వెనకబడిపోయింది. తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో అయినప్పటికీ మరి ఎందుకు వెనకబడుతున్నారో అర్థం కాలేదు. ఆ బాధ కడుపులో ఉన్నట్టుంది మెగాస్టార్ చిరంజీవి గారికి. ఖచ్చితంగా చిరంజీవి గారు తెలంగాణ గద్దర్ అవార్డుల గద్దె మీద ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారు. తమ్ముడికే చెప్పొచ్చు కదా, మరి అవదంటారా పని? అది బహిరంగంగానే చెప్పాలి. తమ్ముడికి చెప్తే చెవిలో చెప్తే అయ్యే పని కాదు. చెడు ఉంటే చెవిలో చెప్పాలి, మంచి ఉంటే బహిరంగంగా చెప్పాలని మన చిరంజీవి గారు చెప్పిన మాట నేను చెప్తున్నాను. ఈవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కంటే వెనకబడింది. కళాకారులను గౌరవించడంలో ఆదరించడంలో కూడా వెనకబడిందని అందరూ అనుకుంటున్నారు. అది చిరంజీవి గారు మనసులో ఉన్నమాట. ఆయన అక్కడికే అన్నారు కదా, ఏమని, నేను ఈ సందర్భంగా చెప్పొచ్చో చెప్పకూడదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గౌరవిస్తే బాగుంటుందని. నిజంగా గౌరవించాలా. చాలా రోజుల నుంచి అప్పుడు జగన్ ప్రభుత్వంలో ఏదో ఒకసారి ఇచ్చి చేతులు దులుపుకున్నారు, అది కూడా పారదర్శకంగా జరగలేదని అప్పుడు కాంట్రవర్సీ వచ్చింది. ఏదే నంది అవార్డ్స్, అదే ఆంధ్రప్రదేశ్ నంది అవార్డ్సే ఇస్తారు. ఖచ్చితంగా గౌరవించవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది. కళాకారుల పట్ల ఎంతో అభిమానం చూపించే కళాకారులు కుటుంబంలో ఉన్న వ్యక్తులే కదా ఈవేళ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఉన్నది. మరి ఎందుకు వెనుకబడుతున్నారు? తెలంగాణ ప్రభుత్వం ఈవేళ ఇండియాలోనే నెంబర్ 1, మన దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నెంబర్ 1 ప్రదేశంగా హైదరాబాద్ని తీర్చిదిద్దుకుంటూ ప్రపంచ స్థాయి సినిమాలు ఇక్కడ నిర్మించే విధంగా మీకు ఏ అవకాశాలు కావాలని చెప్పి అడుగుతుంది అది తెలంగాణ ప్రభుత్వం. కళాకారులను ఏ రకంగా మీకు ఏ కష్టాలు ఉన్నాయి, ఏ నష్టాలు ఉన్నాయి చెప్పండి, నేను చేసి పెడతానని రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా ముందుకొచ్చాడు. ఆ ధైర్యానికి మురిసిపోయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఈవేళ ఇంత మా కళాకారులు ఇంత గౌరవంగా చూస్తున్నారు, మీకు ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాం, మీ పక్షానే ఉంటామని గర్వంగా చెప్పాడు చిరంజీవి గారు.